ఫైనల్ గా ఇది నా చేతిలో ఉంది. దీని వెనకాల చాలా మాటలు పడ్డాం. నాతో పాటు నాకు స్టార్ట్ చేసిన మా అన్న కూడా చాలా అంటే చాలా మాటలు పడ్డాడు. హాయ్ అందరికి. ఫస్ట్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ నా చేతిలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ చెప్పినాను కదా నిన్ననే మీ అందరికి, నేను సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ అమ్మవారి టెంపుల్లో చేసా అని చెప్పేసి. అన్నట్టుగానే అమ్మవారి టెంపుల్లో సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేసినాను. మీ అందరు చూపించడానికి మళ్ళీ చూపిస్తాను మీకు అందరికి. యూట్యూబ్ వాళ్ళు మాకు మెసేజ్ పంపించినారు. ఇంకా ఈ సిల్వర్ ప్లే బటన్ నా చేతిలో పట్టుకుంటే నేను ఏదో సాధించిన, ఎన్ని కష్టాలు పడి ఈ సిల్వర్ ప్లే బటన్ ఈరోజు నేను చేతిలో పట్టుకున్నా, నేను ఏదో సాధించిన అన్న ఫీల్ వస్తుంది. నిజంగా ఇది చేతిలో ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న ఫీల్ వస్తుంది నాకు ఇప్పుడు. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. మొత్తం మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ సపోర్ట్ ఇంతగానో వస్తుందని అనుకోలేదు. యాక్చువల్లీ సిల్వర్ ప్లే బటన్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిన 1 month టైం తీసుకుంటది రావడానికి మన దగ్గరికి. మనకేంటంటే 1 month టైంలోనే 3 lakhs సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు. ఇప్పుడు నా ఛానల్లో 20,000 తక్కువ ఉన్నారు 4 lakhs రీచ్ అవ్వడానికి. 10,000 తక్కువ ఉన్నారు 4 lakhs రీచ్ అవ్వడానికి. 4 lakhs లో నేను 1 lakh సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నారు. మీరు అంత మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సిల్వర్ ప్లే బటన్ వెనకాల ఎంత మంది నాకు ఇన్సల్ట్ చేసినారో అవి కూడా ఉన్నాయి, చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది July 18, 2020. ఇంకొక 1 month అయితే 6 years అవుతుంది. నేను సిల్వర్ ప్లే బటన్ తెచ్చుకోవడానికి నాకు 6 years టైం పట్టింది. ఈ 6 years లో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఇంకా ఎంత కష్టపడ్డా నేను, నాకు ఇంకా మా అన్నకే తెలుసు. ఎందుకనంటే 6 years నుంచి నేను మా అన్న ఇద్దరమే కలిసి కొట్లాడుతున్నాం. యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి మేము అని ట్రై చేయడం, ఎండలో వానలో ప్రతి ఒక్క టైంలో అందరితో మాటలు పడుకుంటూ వీడియోస్ చేసింది మేమిద్దరమే. ఇది ఫ్యాక్ట్. ఆ తర్వాత మొత్తంకి మానేసిన నేను. మధ్యలో యూట్యూబ్ మానేసిన, ఇన్స్టా మానేసిన. ఇన్స్టాగ్రామ్ లో 2 lakh plus ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో 30K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను మొత్తంకి మానేసిన. ఎంత కష్టపడి తీసినానో మొత్తంకి మానేసిన నేను. ఎందుకనంటే కొన్ని రీజన్స్. నన్ను డిగ్రేడ్ చేయడం, నన్ను తిట్టడం, నీ వల్ల కాదు అనడం, ఇట్లాంటి వాటి వల్ల నేను మానేసిన. తర్వాత మా ఫ్యామిలీ ఇంకా మా అన్ననే స్లోగా ఫ్యామిలీని సపోర్ట్ తీసుకో, నువ్వు ఫేమ్ అవుతావు, నన్ను ట్రస్ట్ చేయని చెప్పినాడు. ఓకే అని చెప్పి ఫస్ట్ మా డాడీని తీసుకున్నా. మా డాడీ అడుగు నుంచి వీడియోస్ క్లిక్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఎంత మంచిగా పోతున్నాయి అంటే రీచ్. తర్వాత ఈమె వచ్చింది ఒక్కటి. ఇప్పుడు నవరాత్రిలో టైంలో గణేష్ వచ్చింది. గణేష్ ఆ వీడియో తోటి మేము క్లిక్ అయినాం. నిజంగా ఆ వీడియో మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు. అంతా వినాయకుడి దయ అండ్ అమ్మవారి దయ. సో ఇవంతా కాకముందు పాస్ట్ ఏంటి అని అంటే, నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు, చదువుకోవచ్చు కదా మంచి. నేను చాలా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత చిన్న అంటే ఒక 5th class 6th class లో స్టార్ట్ చేసిన నేను. అయితే అందరు ఎట్లా అంటే స్టార్టింగ్ కదా, ఎవరికి తెలియదు, యూట్యూబ్ ఆల్గోరిథం తెలియదు, ఏం తెలియదు. నేను మా అన్న, ఆయనకి తెలుసు మొత్తం, ఆయనకి సోషల్ మీడియా తెలుసు. సో ఆయన హెల్ప్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన. ఎవరికి తెలీదు ఎందుకు తీసినావు, ఎందుకు స్టార్ట్ చేసినావు, ఎవరిని అడిగి చేసినావు, అన్ని చాలా మాటలు అన్నారు. సో వాళ్ళందరికీ నేను నచ్చ చెప్పలేను, ఎందుకంటే నా ఏజ్ చిన్నది. మా అన్న అందరికి నచ్చ చెప్పినాడు, అందరిని ఒప్పించినాడు. మా ఫ్యామిలీ 24 members ని ఒప్పించినాడు మా అన్న. తర్వాత ఆయన సపోర్ట్ తీసుకొని నేను వీడియో స్టార్ట్ చేసిన నాకు మానిటైజేషన్ అయిపోయింది ఛానల్. ఆ తర్వాత ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీ నేను. కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది డిగ్రేషన్. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయిందో నాకు తెలియదు. తర్వాత వీడియోస్ చేస్తుంటే ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నావు, నిజం చెప్పండి. మన వీడియోస్ అన్ని చూసినారు కదా మీరు, ఏవైనా పిచ్చి వీడియోస్ కనిపించినాయి మన ఛానల్లో? చాలా నీట్గా ఫ్యామిలీ వీడియోస్, లేదంటే కామెడీస్, డాన్సెస్, ఇవి మాత్రమే ఉంటాయి. ఇంకా ఏం పిచ్చి పిచ్చి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో? అట్లాంటి వీడియోస్ని పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నారని. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ నేను డాన్స్ వీడియోస్ పెట్టడానికి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నాకు డాన్స్ ఫేవరెట్. నేను డాన్సర్ అవార్డ్ తీసుకోవాలని ఒక ఒపీనియన్ తోటే పెట్టినాను. సో మంచిగా వెళ్ళినాయి. ఎంత 1 lakh ఫాలోవర్స్ వచ్చే వరకు మంచిగా ఉండే. ఆ తర్వాత డాన్స్ చేయొద్దు, నువ్వు చాలా లావుగున్నావు, నువ్వు పొట్టిగున్నావు,
నీకు సెట్ అవ్వట్లేవు స్టెప్స్, ఇట్లా డిగ్రేడ్ చేసినారు. ఆ తర్వాత సరే అని కామెడీస్ చేసిన, ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నావు నువ్వు, అసలు ఎందుకు ఈ ఫీల్డ్లోకి పోయినావు అని చాలా మంది డిగ్రేడ్ చేసినారు. అవన్నీ పట్టించుకొని ఆ రీజన్స్ వల్ల, అవన్నీ పట్టించుకోవడం వల్లనే నేను యూట్యూబ్ ఇన్స్టా రెండు ఆపేసిన. ఎన్ని ఇయర్స్? 3 years ఆపేసిన నేను. ఆ తర్వాత మొన్న మళ్ళీ అందరూ సిల్వర్ ప్లే బటన్స్ తెచ్చుకున్నారు. అందరు యూట్యూబ్ నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళందరూ గోల్డెన్ ప్లే బటన్ వరకు కూడా వెళ్ళిపోయినారు. అప్పుడు మొన్న నేను ఏడుస్తుంటే చూడలేక, అయినా నేను నీకు సపోర్ట్ చేస్తా, మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం, నువ్వు నమ్ము నన్ను, మీ ఫ్యామిలీని అందరినీ తీసుకొని రా, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు 8 months మేమిద్దరమే కష్టపడ్డాం, రీచ్ రాలేదు. తర్వాత మా డాడీని మా చెల్లెని వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన తర్వాత ఫైనల్ గా ఇది నా చేతిలో ఉంది. దీని వెనకాల చాలా మాటలు పడ్డాం. నాతో పాటు నాకు స్టార్ట్ చేసిన మా అన్న కూడా చాలా అంటే చాలా మాటలు పడ్డాడు. ఎంత వెటకారంగా అంటే, నీ తర్వాత స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అందరికి గోల్డెన్ ప్లే బటన్ కూడా వచ్చేసింది, నీకేమొచ్చింది, నీ దగ్గర ఏముంది? ఈ రోజు నా దగ్గర ఇది ఉంది, నేను ఒక యూట్యూబర్. ఇప్పుడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. ఈ బటన్ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఫైనల్ గా నా దగ్గర ఉంది. అండ్ ఇంకొక గిల్టీనెస్ ఒక్కటి ఉంటది, నా ఇన్స్టాగ్రామ్ మొత్తం పడిపోయింది, నాకు చాలా బాధ ఉంటుంది. అది ఇప్పుడు రీల్స్ పెట్టినా కూడా అంత పోవట్లేదు, చాలా బాధ ఉంటుంది అదొక్కటి. కానీ యూట్యూబ్ మాత్రం నేను అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ మీరు సపోర్ట్ చేసినారు. మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మెయిన్ గా మా అన్న సపోర్ట్ చేసినాడు. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు. అండ్ ఏడుస్తున్నా మిమ్మల్ని సాడ్ చేయడానికి కాదు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకని ఇట్లా ఏడుపు వచ్చేసింది. కానీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. నిజంగా థ్యాంక్ యూ. మీ వల్లనే మీరే సపోర్ట్ చేసినారు, ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేరు. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్ గా మా అన్న. మీరు లేకపోతే నేను నథింగ్. ఇప్పుడు ఒకప్పుడు ఒక 8-9 months బ్యాక్ నేను నథింగ్ అనుకున్నా. ఇప్పుడు ఇది నా చేతిలోకి రాగానే నేను సంథింగ్ స్పెషల్. నిజంగా నాకే ముఖంలో అద్దంలో ముఖం చూసుకుంటే అరే ఏదో ఒకటి సాధించిన నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా, దగ్గరలో చుట్టాల సపోర్ట్ లేకపోయినా పర్లేదు, మీ సపోర్ట్ ఉంది, మేము ఇంకా ఎదుగుతాం, మాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైనా సాధియాలి అనుకుంటే దాన్ని చెడగొట్టడానికి చాలా మంది ట్రై చేస్తారు. అది మాత్రం ఆ మిస్టేక్ మీరు చెయ్యకండి. వాళ్ళన్న మాటలన్నీ విని మీ సొంత వాళ్ళు కూడా మీకు డిగ్రేడ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు వేరే వాళ్ళు అన్నవి విని వాళ్ళు మనం డిగ్రేడ్ చేస్తున్న అర్థం చేసుకోండి. మీ పని మీరు చెయ్యండి. మీ సక్సెస్ తోటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి. అంతే. మీరు సక్సెస్ అయినదంటే అన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. నిజంగా చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్. ఇది మేము రియల్ లైఫ్ లో ఫేస్ చేసినాం కాబట్టి మీకు కూడా చెప్తున్నాం. అండ్ ఫైనల్ గా నేను ఒక యూట్యూబర్ అని గుర్తింపు నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్లో ఇంకొక 10K వచ్చేస్తే 4 lakh సబ్స్క్రైబర్స్. నిజంగా ఇంకొక 2 months గట్టి కష్టపడ్డానంటే ఇట్లా గోల్డెన్ ప్లే బటన్ పట్టుకొని నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ. అంతా మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మెయిన్ గా కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా, సోషల్ మీడియా అని అంటే అమ్మా వద్దు అనే వాళ్ళే ఉంటారు తప్ప అమ్మా నువ్వు చెయ్యి అనే వాళ్ళు ఉండరు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు స్టార్ట్ చేసేసేయి. మంచి కంటెంట్ తీసుకో. స్టార్టింగ్ నేనైతే కింద మీద పడ్డా. నిజంగా స్టార్టింగ్ ఒక్క వీడియో క్లిక్ అవ్వడం కోసం వెయిట్ చేయు. క్లిక్ అయ్యింది అని అంటే నువ్వు ఇంక ఎదిగిపోయినట్టే. నిజం చెప్తున్నా, ఎవ్వరెంత డిగ్రేడ్ చేసినా, ఎవ్వరెన్ని తిట్టినా అవేం పట్టించుకోకండి. మీరు వీడియో స్టార్ట్ చేయండి. మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు వీడియోస్ కంటిన్యూగా పెట్టండి. పబ్లికే మీకు అట్రాక్ట్ అయిపోయి మీ వీడియోస్ ఒక లెవెల్ కి తీసుకొస్తారు. మీకు మీ సొంత వాళ్ళ సపోర్ట్ లేకపోయినా మీ యూట్యూబర్స్, మీ ఫాలోవర్సే నీకు సపోర్ట్ ఉంటారు. ఇది పక్కా నిజం, ఫ్యాక్ట్ ఇది. సో మీరు చేయాల్సింది ఏంటంటే కంటిన్యూగా వీడియోస్, క్లారిటీ వీడియోస్, ఇంకా ఎడిటింగ్. మెయిన్ ఎడిటింగ్ కంటెంట్ లో ఉంటది. తర్వాత థంబ్నెయిల్, అట్రాక్టింగ్ థంబ్నెయిల్ పెట్టి మీరు వీడియో స్టార్ట్ చేయండి. పక్క బ్యాక్ స్టెప్ అయితే ఇవ్వకండి. స్టార్ట్ చేసినారు అలా దిగినారంటే మీరు స్టార్ట్ చేసేయండి. పక్కన వాళ్ళు అదన్నారు, వీళ్ళు అదన్నారు, వీళ్ళ మాటలు ఇన్ని మీ వాళ్ళు అన్నారు, ఇవన్నీ పట్టించుకోకండి.
ఎందుకనంటే ఎవరో అని గివ్ అప్ ఇవ్వకండి. ఎవరో వచ్చి మీకు తిండి పెట్టరు. మీది మీరే సంపాదించుకోవాలి, మీది మీరే కష్టపడాలి. మిమ్మల్ని అనేవాళ్ళే గానీ మీరు కష్టాలు ఉంటే ఆదుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి మీది మీరు కష్టపడండి, మీ సక్సెస్ మీకే. మేము చిన్నగా ఉన్నాం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అని అనుకోకండి. మేము ఇంత చిన్నగా ఉన్న ఇంత పెద్ద మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే మా మెచ్యూరిటీ అర్థం చేసుకోండి. మేము అట్లాంటి కష్టాలన్నీ పడ్డ తర్వాతనే మేము మీకు ఈ విషయాన్ని చెప్తున్నాం అండ్ ఈ సక్సెస్ ని పట్టుకున్నాం. ఇట్లనే ఇంకో 2 months లో గోల్డెన్ ది కూడా పట్టుకొని మేము ముందు వస్తాం. అంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్లనే సపోర్ట్ చేయండి మాకు. అండ్ అన్బాక్సింగ్ వీడియో కూడా నేను అమ్మవారి టెంపుల్ లో చేశాను. అంతా అమ్మవారు ఏమంటూ నిజంగా వెళ్ళినామో నిజంగా విత్ ఇన్ 1 month లో ఎంతగానం చేంజెస్ ఉన్నాయి. డెఫినెట్లీ మీరు కూడా ఆ మాతని ఇంకా నాకు లక్కీ ఎక్కడ జరిగింది అని అంటే నవరాత్రి టైంలో ఫస్ట్ మేము అసలు థాటే చేయలేము. నేను దీక్ష పట్టుకోవాలని థాట్ చేయలేదు. మా అన్న అమ్మవారిని కొనిస్తాడని థాట్ చేయలేను. మా అన్న అమ్మవారిని కొనించినాడు నవరాత్రి టైంలో. సో మా ఇంట్లో నుంచి అమ్మవారిని కొనించినారు కాబట్టి మేము దీక్ష పట్టినాం అమ్మవారి పేరు మీద. అప్పటి నుంచి నేను వీడియోస్ కంటిన్యూగా చేయడం స్టార్ట్ చేసినాను. సో నేను దీక్ష పట్టినా మా అన్న అమ్మవారిని కొనించినాడు. మాకు అక్కడ నుంచి లక్ జరిగింది. నిజంగా చెప్తున్నా, ఈ నవరాత్రుల నుంచే నా లైఫ్ టర్న్ అయింది. అంత మాత అనుగ్రహం, అంత మాత అనుగ్రహం. అండ్ ప్రతి ఫ్రైడే నేను వెళ్తా అని చెప్పినాను కదా అమ్మవారి టెంపుల్ కి. ప్రతి ఫ్రైడే వెళ్తున్నాను. కాకపోతే నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ పెడతలేను. దాన్ని నోటీస్ చేయకండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోగానే నేను వీడియోస్ పెడతాను కంటిన్యూగా అమ్మవారివి. అండ్ మీరు కూడా అమ్మవారిని నమ్ముకోండి. పక్కా మీరు అనుకునేవి చాలా పవర్ఫుల్. ఆ మాతను ఒక్క ఆమె నమ్ముకోండి. దర్బార్ మైసమ్మ నిజంగా చాలా పవర్ఫుల్. అండ్ అన్బాక్సింగ్ వీడియో అమ్మవారి గుళ్ళోనే చేసినాను. నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.